మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శివకుమారి. ప్రెజెంట్ అయితే మనం కోకోనట్ షాప్ దగ్గర అయితే ఉన్నాం. సో ఈ బిజినెస్ ఎలా ఉంది, కోకోనట్ ఎన్ని రకాలు అని ఇవన్నీ అడిగి తెలుసుకుందాం రండి. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ మీ పేరెంట్స్ సార్? దాసరి కోటేశ్వరరావు అమ్మా. ఎప్పటి నుంచి ఈ బిజినెస్ స్టార్ట్ చేశారు సార్? 40 సంవత్సరాల పైన అయింది. 40 సంవత్సరాల నుంచి ఇక్కడే స్టార్ట్ చేశారు. ఇక్కడే కందుకూరే స్వగ్రామం. ఎలా ఉంది మీ బిజినెస్? ఏమో సీజన్ ని బట్టి ఉంటది. అంటే ఇవి ఎప్పుడు ఉంటాయా? ఎప్పుడు ఉంటాయమ్మా. ఊర్ల పేర్లు మారిపోయి కానీ కాయలన్నీ ఒకటే. కేరళ కాయలు, రాజమండ్రి కాయలు, పాలకొల్లు, బెంగళూరు కాయలన్నీ ఒకటే, కానీ ఊర్ల పేరు అయ్యి 4 రకాలు అంటారు ఇల్లు, కానీ అన్ని ఒకటే. అంటే దీనికి సీజన్ అంటూ ఏమి ఉండదా? ఏముండదమ్మా. గతంలో ఒకప్పుడు టెంకాయలు అంటే పెద్ద లైక్ చేయలే. క్రమేణా ఇప్పుడు ప్రతి దానికి టెంకాయే ఔషధం. దాని వల్లే ఇప్పుడు వ్యాపారం. ఆయుర్వేదానికి కూడా యూజ్ అవుతుంది. మొత్తం అన్నిటికీ ఇదేనమ్మా. నిమ్ము చేసి జలుబు చేస్తే టెంకాయ తాగమనేది, కానీ వాళ్ళకు కూడా ఇప్పుడు అదే ఔషధం. చిన్న పిల్లల కానించి పెద్ద పిల్లల వరకు డాక్టర్లు కూడా టెంకాయ కొబ్బరి బొండం నీళ్లు తాగిరాండి అంటారు. నెత్తురు పరీక్షకి పోయిన సంవత్సరం అంత బిజినెస్ లేదమ్మా. ఈ ఎండల కారణంగా జనం అసలు ఎవరు నిలబట్టంలా. దానివల్ల వ్యాపారాలు లేవు. ఏముందమ్మా, 10 గంటలు దాటితే ఎవరు బయట నిలబట్టంలా. జనం లేనిది బేరం ఏముంటది. అది ఈ ఎండల వల్ల చాలా నష్టం. అయితే మా ఓనర్ గారు కొద్దిగా నష్టమైనా ఆయనే భరాయిస్తాడు. నష్టం వచ్చినా, ఒకవేళ బండి ఏదన్నా బాగలేకపోయినా నష్టం వచ్చినా ఆయనే భరాయిస్తాడు. మమ్మల్ని నష్టపోనీయుడు. అది మీ సహాయం చేస్తూ మా వంతు ఏంటంటే మేము వ్యాపారం చేస్తుంటాం. ఏదన్నా నష్టం వచ్చింది అంటే కొద్ది గొప్ప ఆయనే భరాయిస్తాడు. మా ఓనర్ గారే మొదటి నుంచి ఒక్కడే ఓనరు టౌన్ మొత్తంలో. ఆయన ఏదన్నా వ్యాపారం చేసుకునే వాళ్ళని ఇబ్బంది కలగనీయుడు. నష్టం వచ్చినా ఆయనే భరాయిస్తాడు. అయితే మీ దగ్గర ఎన్ని రకాల కాయలు ఉన్నాయి సార్? రెండేనమ్మా. ఎవరి షాప్ అయినా పేరు రెండే. ఊర్ల పేరు మార్పు, అందువల్లనే కాయలు మార్పు అంటారు. కేరళ కాయలు ఈ ప్రస్తుతం కేరళ కాయలు వస్తున్నాయి. పెద్దవి ఒక సైజు, 2 సన్నవి ఒక సైజు. ఈ సన్నవి అంటే ఈ బాటిళ్ళకి కొట్టేయమ్మా. ఏవి ఇవా? లీటర్ బాటిళ్ళకి, హాఫ్ లీటర్లకి వీటికి కొట్టేయి. ఈ విడిగా 60 రూపాయలు కాయ అమ్మేవి. పెద్ద కాయలు అమ్మేవి. బాటిళ్ళకి అయితే బాటిల్కి విడిగా కొట్టిస్తా ఉంటాం. అది దీంట్లో ఇంకో కాయలు కూడా ఉంటాయి, ఎర్రగా ఉంటాయి. అవి చెట్టుని బట్టి కలర్ వస్తాయమ్మా. వాళ్ళు ఏంటంటే ఆ ఎరుపుగా, మట్టి కలర్ గా, బిస్కెట్ కలర్ గా, అట్లా 4 రకాలు వస్తాయి. కానీ కాయలన్నీ ఒకటే. ఆ వేసే ఇత్తనాలను బట్టి రంగు మారింది. అంత మొత్తం ఒకటే. కోకోనట్ వాటర్ అంటే అన్ని ఒకటే, ఏం మార్పు ఉండవు. రేట్లు 2 రకాలే. బాటిల్ అయితే 100, 50 చిన్నవి. కాయ అయితే 60. అంటే ఏ కాయలైనా ఒకటిగానే ఉంటాయి. అది ఏదన్నా ఒకవేళ బండి బాగలేకపోయినా ఏదన్నా ఒక రకంగా ఉన్నా ఓనర్ గారే భరాయిస్తాడు. ఈ ఊరు వాళ్ళు ఆ ఊరి మాయే మంచి అంటారమ్మా. మీకు తెలియదేముంది. మాకే గొప్ప అని చెప్పుకుంటాం. అది సహజం కదా వ్యాపారానికి. ఈ రోజుల్లో చూస్తున్నట్లే ఎండలు ఎక్కువైనాయి కదా. సో ఈ సోడా వీటన్నిటికన్నా ఎక్కువ వాటర్, అదే కోకోనట్ తాగడానికి రెడీగా. మనం తయారు చేసే వాటికి వాల్యూ తగ్గింది. ఈ భగవంతుడు తయారు కదా. టెంకాయ నీళ్ళు అంటే అదొక ఔషధం. సెలైన్ లాగా అదొక ఔషధం. అది ప్రతి వాళ్ళు, పిల్లల కాడి నుంచి పెద్దోళ్ళ దాకా, మంచంలో ఉన్న ముసలి వాళ్ళకైనా అన్ని టెంకాయ నీళ్లు పోద్దామనే ఆలోచన వస్తుంది. కొన్ని కాయల్లో కొబ్బరి వస్తాయి, కొన్ని కాయలు చూసి కొబ్బరి రాదు. ఎందుకు అలా? అది తోటని బట్టి, వాళ్ళు పెట్టే నీళ్లను బట్టి, వాటిని బట్టి వస్తాయమ్మా. అది కాయ ఏంటంటే చెట్లన్నీ అదునులోకి వస్తే నీళ్లు బాగానే ఉంటాయి. అదును తక్కువ అయిపోయినప్పుడు కాయ ముదురుద్ది. అందువల్ల ఈ కొబ్బరి తగ్గుతాయి. మాక్సిమం ఇసుకలో ఎక్కువ పండిస్తారంటారు? లేదమ్మా, ఇసుక నేల వేరు, మన నేల వేరు, కేరళ వాళ్ళ నేల వేరు. ఒక స్థలం అనే ఉండదు వీటికి. ఎక్కడైనా సరే వాళ్ళు నీళ్లు పెట్టే దాన్ని బట్టి, దాన్ని పోషించే దాన్ని బట్టి ఉంటది. అది కేరళ నుంచి ఇక్కడికి మనకి ఇప్పుడు ప్రస్తుతం కేరళ, మన ఆంధ్రాలో ఎక్కడ, మన ఆంధ్ర మనకు రావు. కొన్ని పార్టీలు ఉంటాయి, ఎక్కడోళ్ళకి అక్కడే వస్తుంది సరుకు. మనకి దొరకనప్పుడు, లేనప్పుడు అవతలకి. ఒకసారి కాయలు ఎలా ఉంటాయి చూపిరా, ఏ కాయ ఏంటి అని. కొబ్బరి తగిలే కాయలు ఇవి. కొబ్బరి వస్తుంటాయా? ఇవి కొబ్బరి వచ్చాయి. ఇవి బాటిళ్ళకి కొట్టేది. ఇవి బాటిల్స్ మాత్రమే యూస్ చేస్తారు. బాటిళ్ళకి. సాగర్ అయితే మామూలు విడిగా బాటిళ్ళకి కొడతాం. వాటర్ తక్కువ ఉంటాయి, కొబ్బరి ఎక్కువ ఉంటది. వీటికి కొబ్బరి ఉంటాయా? కొబ్బరి ఉంటది. ఓకే. ఈ విడిగా ఇచ్చే కాయల్లో కొబ్బరి రాదు, అవి లేత కాయలు. ఓకే. మీకు ఎక్కడి నుంచి కాయలు ఉత్పత్తి అవుతాయి? మా ఫస్ట్ ఓనర్లు మాట్లాడుకుంటారు తోటల్లో. అవి బెంగళూరులో కుదిరితే వాళ్ళు బెంగళూరులోనే తీసుకొస్తారు. బెంగళూరులో వాళ్ళకి రేట్లు సెట్ కాలేదనుకోండి, అప్పుడు కేరళ పెడతారు.
వాళ్ళకి ఎక్కడ ఓనర్ గారికి సెట్ అవుద్దో అక్కడ పెడతారు ఖాతా. సరుకును బట్టి ఆయన తెచ్చేదానికి ఏ ఊరు అనేది ఏమి ఉండదు. వాళ్ళకి సరుకు ఎక్కడ నచ్చుద్దో ఎక్కడ బాగుంటుందో అక్కడికి వెళ్తారు. అంటే ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు సార్? మీరే ఉంటున్నారు ఇక్కడ? మేమే కుట్లో, నేనే, మా ఓనర్ గారు మొదటి నుంచి ఆయన ఒక్కడే మాకు కాయలు వేసేది. ఆయనే తెస్తుంటాడు, మేము అమ్ముతుంటాం. ఇక్కడే ఉన్నాయి, ఇంకెక్కడ ఉన్నాయి షాప్స్? షాప్ కందుకూరు టౌన్ లో 25-30 షాపులు ఉన్నాయమ్మా. అన్ని ఆయనయే, అందరూ ఆయన చెప్పినట్టు తినేవాళ్ళే. ఆయన ఓనరు, బట్ ఇక్కడ నమ్మకం. ఆయన ఓనరు మెయింటైన్ చేస్తాము, అమ్ముతా ఉంటాం. ఆయన మనకి ఏదన్నా నష్టం జరిగి ఇదిగా ఉంటే సరుకు బాగాలేతే ఆయనే భరాయిస్తాడు, మమ్మల్ని ఇబ్బంది పెట్టాడు. సో చూసారు కదండి, కొన్ని కాయల్లో మాత్రమే కొబ్బరి ఉంటది. సో ఇప్పుడు ఇప్పుడు నేను ఇది తాగాను, సో దీంట్లో కొబ్బరి ఉంది అనమాట. చూద్దాం రండి సార్, కొట్టండి సార్ ఒకసారి చూద్దాం. సో ముదురుగానే ఉంది కదా కొబ్బరి. సో ఇదేనమాట, కొన్ని కాయల్లో కొబ్బరి మాత్రం ఉండిద్ది, అవి బాటిల్ కి మాత్రమే యూజ్ చేస్తారంట. లేత కాయలు అనేది తాగడానికి యూజ్ చేస్తారంట, అంటే ఇక్కడ తాగడానికి. అలానే టేస్ట్ కూడా చూద్దాం రండి ఒకసారి ఎలా ఉందో. సో నార్మల్ కొబ్బరి లాగే ఉంది, బట్ ఇది లేతగా ఉంది. మనకి టెంకాయ వచ్చేవి బాగా ముదిరిపోయిన వాటినా? అవి ఎండుగాయ అమ్మా, అది దేవుడికి కొట్టేదానికి కానీ కూరల్లో మసాలాలకు వాటికి వాడేది అది ఎండుగాయ. ఆ విత్తనం వేరు, అసలు ఇది వేరు. అది తింటే మంచిదా లేకపోతే లేత కొబ్బరి? అది తింటే అసలు అరగదు కదా, ఇది అరిగిపోతుంది. చిన్న బాటిల్ ఇవి 50 రూపీస్ మాత్రమే ఉంటది. సో ఇది చూసారు కదా, ఇది పెద్ద బాటిల్ అన్నమాట. ఇది 100 రూపీస్ అంట. చిన్న బాటిల్ 50 రూపాయలు ఉంటాయి ఇవి. ఇదైతే పెద్ద బాటిల్ లెక్క. ఇంతకు ముందు గతంలో లీటర్ 1 లీటర్ అనేది, ఇప్పుడు అట్లా అంటాం. చిన్న బాటిల్ 50, పెద్ద బాటిల్ 100, అదే లెక్క. అలాగే ఇక్కడికి వచ్చిన కస్టమర్స్ కూడా అడిగి తెలుసుకుందాం రండి. హాయ్ సార్. అమ్మా నమస్తే సార్. నమస్తే. ఎప్పటి నుంచి నేను 20 ఏళ్ళ నుంచి ఇదే కొట్టుకొస్తున్నాను, ఇదే షాప్కి వస్తున్నామా. ఏ కాయలు ఎక్కువ తీసుకుంటారు సార్? నేను కొబ్బరి బొండాలు బాగా తీసుకుంటాను. అంటే వీటిలో రకాలు ఉన్నాయి కదా, ఏ రకం ఎక్కువ తీసుకుంటారు? నాకు 2 రకాలు అంటే ఒక రకం మేలు రకం తీసుకుంటున్నాను నేను. మంచిది నీళ్ళకాయలు బాగుంది కాబట్టి అవి తీసుకుంటాను. ఏ ఊరు సార్ మీరు? మాది రేగునాపురం, అత్తపేరుపాలెం. ఎప్పుడు వచ్చినా ఇక్కడికి వస్తా అడుగుల సైడ్ ని. అదే విధంగా కాయ మాత్రం చూస్తే 60 రూపాయలు అంట. సో చిన్న కాయ అయితే 50 రూపాయలు అలా ఉండిద్ది, పెద్ద కాయ చూస్తే 60 రూపాయలు ఉండిద్ది. ఇక్కడ తాగే పని అయితే మాత్రమే 60 రూపాయలు. సో బయటికి తీసుకెళ్లే అయితే 50 రూపాయలు అనమాట. ఈ బాటిల్ వచ్చి 100 రూపీస్, ఈ బాటిల్ చూస్తే 50 రూపీస్ అనమాట. చూసాం కదండి కొబ్బరి షాప్ ఎలా ఉంది, వాళ్ళ బిజినెస్ ఎలా ఉందో తెలుసుకున్నాం. సో మరిన్ని వీడియోస్ కోసం చూస్తూ ఉండండి సుమన్ టీవీ. కెమెరామ్యాన్ రవితేజతో నేను మీ శివకుమారి.